ఫ్రెండ్స్, మీకు క్రెడిట్ అప్లికేషన్ తెలిసే ఉంటుంది. ఈ మధ్య చాలామంది క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ చేయడానికి కానీ, యూటిలిటీ బిల్స్ పేమెంట్ చేయడానికి, యూపీఐ స్కాన్ పే చేయడానికి యూజ్ చేస్తున్నారు. క్యాష్ బ్యాక్స్, రివార్డ్స్ వస్తున్నాయని చెప్పేసి. సో ఈ క్రెడిట్ కంపెనీ ఇండస్ఇండ్ బ్యాంక్తో టైఅప్ అయ్యి రీసెంట్గా ఇండస్ఇండ్ రూపే క్రెడిట్ కార్డ్ని అయితే లాంచ్ చేసింది. ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేసి పెడతా. ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్లోకి వచ్చినట్లయితే మేజర్ బెనిఫిట్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ని వాడి మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్విగ్గీ, జొమాటో, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మేజర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మేజర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అంటే జనాలు రెగ్యులర్గా ఏవైతే ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్స్లో ఈ కార్డ్ని వాడి మీరు ట్రాన్సాక్షన్ చేస్తే, ఏమైనా షాపింగ్ చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 5% క్యాష్ బ్యాక్ మీకు రావాలి అని అంటే మీరు ఏమైనా ప్రొడక్ట్ కొనుక్కునేటప్పుడు పేమెంట్ చేస్తారు కదా, ఆ పేమెంట్ అనేది మీరు క్రెడిట్ యూపీఐ యాప్ ద్వారా చేయాలి. ఎగ్జాంపుల్గా మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొనున్నారు. ఆ ప్రోడక్ట్కి పేమెంట్ చేసేదాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లా చూపిస్తాయి కదా, అక్కడ క్రెడిట్ అని కూడా ఉంటుంది. క్రెడిట్ పైన క్లిక్ చేసిన తర్వాత క్రెడిట్ అప్లికేషన్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు క్రెడిట్ కార్డు ఉంది కదా, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే క్రెడిట్ కార్డు, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంపిన్ ఎంటర్ చేశారంటే మీకు ఆ కార్డులో నుంచి పేమెంట్ అవుతుంది. ఆ రకంగా మీరు పేమెంట్ చేస్తే మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కాకుండా మీరు క్రెడిట్ స్టోర్ ఉంటుంది అప్లికేషన్లో, క్రెడిట్ స్టోర్లో ఏమైనా కొనుక్కున్నా కానీ మీకు అక్కడ కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ క్రెడిట్ ట్రావెల్ ఉంటుంది కదా, ఫ్లైట్ టికెట్స్ కానీ, హోటల్స్ కానీ, అందులో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా ఈ కార్డు ద్వారా మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓన్లీ ఇదే కాకుండా సెకండ్ బెనిఫిట్ ఏంటి అని అంటే, ఈ క్రెడిట్ అప్లికేషన్ని వాడి మీరు క్యూఆర్ కోడ్స్కి స్కాన్ అండ్ పే చేస్తారు కదా, అట్లా చేసిన దగ్గర కూడా మీకు 1 క్రెడిట్ పాయింట్ వస్తుంది. ఎవ్రీ 100 రూపీస్కి 1 క్రెడిట్ పాయింట్ వస్తుంది. అండ్ మీరు యూటిలిటీ బిల్స్, ఇన్సూరెన్స్ పేమెంట్స్ కూడా ఈ క్రెడిట్ అప్లికేషన్ ద్వారా చేసిరనుకోండి, మీకు అక్కడ కూడా 1 పాయింట్ వస్తుంది, క్రెడిట్ పాయింట్ ఎవ్రీ 100 రూపీస్కి. అండ్ అంతేకాకుండా మీకు ఫిజికల్ కార్డ్ బై పోస్ట్లో వస్తుంది కదా, మీరు ఎక్కడైనా షాపింగ్ చేసిన దగ్గర ఆ కార్డ్ని స్వైప్ చేసిరనుకోండి, అట్లా కూడా మీకు ఎవ్రీ 100 రూపీస్కి 1 పాయింట్ వస్తుంది. ఈ మీకు వచ్చే 5% క్యాష్ బ్యాక్ కానీ, 1% క్యాష్ బ్యాక్ కానీ ఇప్పటిదాకా నేను చెప్పినట్లు క్రెడిట్ రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది. క్రెడిట్ రివార్డ్ పాయింట్ వాల్యూ ఎంత అంటే, ఎగ్జాంపుల్గా మీకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి కానీ, హోటల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కానీ, లేకపోతే క్రెడిట్ అప్లికేషన్లో క్రెడిట్ స్టోర్లో క్రెడిట్ మర్చెంట్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, మింత్రా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ 500కి పైగా ప్లాట్ఫామ్స్ క్రెడిట్ మర్చెంట్లో యాడ్ అయి ఉంటాయి. అక్కడ మీరు రిడీమ్ చేసుకున్నారనుకోండి, 1 రివార్డ్ పాయింట్కి 1 రూపీ చొప్పున మీకు రిడీమ్ అవుతుంది. అంటే మీకు 5% రివార్డ్ పాయింట్స్ వస్తే, అంటే ఎవ్రీ 100 రూపీస్కి 5 పాయింట్స్ వస్తే 5 రూపాయల కిందకే మీకు అది క్యాల్కులేషన్ వస్తుంది. లేదు ఏమైనా యూటిలిటీ బిల్స్ ఉంటాయి కదా, పవర్ బిల్లో, వైఫై బిల్లో ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి పే చేసే దగ్గర కూడా ఈ పాయింట్స్ వాడుకోవచ్చు. అక్కడ వాడుకుంటే మీకు ఒక్క రివార్డ్ పాయింట్కి ½ రూపీ మాత్రమే వస్తుంది. అంటే ఇంతకుముందు 1 రూపీ వచ్చింది కదా, అందులో సగం వస్తుంది. కాబట్టి మీరు బెటర్ ఆప్షన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇట్లాంటి వాటిలో షాపింగ్ చేసేటప్పుడైనా వాడుకోండి. లేకపోతే ఫ్లైట్, హోటల్ టికెట్స్ బుక్ చేసుకునేది ఉంటే అక్కడైనా వాడుకోండి, మీకు బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. సో ఇంతకు మించి ఈ కార్డులో ఇంకా బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఏమి షో చేయట్లేదు. సో ఇవి ఇందులో మేజర్ బెనిఫిట్స్. ఇంకా యాడ్ చేస్తే ఏమైనా లాంజ్ యాక్సెస్ కానీ అట్లాంటివి యాడ్ చేయొచ్చు. అండ్ జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ డీటెయిల్స్ కూడా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేరు. సో మళ్ళీ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే నేను మరొక వీడియో చేస్తా. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్, సిబిల్ స్కోర్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడవచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిన. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.